Hi guys, this is Shankar Belana from RK Academy Vijayanagaram. So guys, తెలంగాణ స్టేట్ ఫిమేల్ ఎస్టీకి సంబంధించి ఎస్టీ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ అడిగారు. సో సార్ మా యొక్క కట్ ఆఫ్ ఎస్టీ కేటగిరీలో ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేయడం జరిగింది. సో అందుకే మీ ముందు కంప్లీట్గా ప్రిసైజ్ డేటాతో కంప్లీట్గా మీ ముందు ఉంచుతున్నాను. సో గైస్, మరి మన ఆర్కే అకాడమీలో ఇన్ కేస్ ఎవరైనా అగ్నివీర్ లాంగ్ టర్మ్ కానీ లేదంటే ఎస్ఎస్జిడి లాంగ్ టర్మ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉంటే హ్యాపీగా జాయిన్ అవ్వండి. కంప్లీట్ 9 monthsలో మీకు జాబ్ కొట్టించే బాధ్యత నాది. అదేవిధంగా మనకి ఆర్కే డిఫెన్స్ అకాడమీ కూడా ఉంది. ఇక్కడ ఇంటరు డిగ్రీ ఐటీఐతో పాటు డిఫెన్స్ కోచింగ్ ఇస్తాను. సో కంప్లీట్గా ఈ 2 yearsలో 3 yearsలో ఏదో ఒక జాబ్ అనేది కొట్టించే బాధ్యత నాది. ఎవరైనా ఉంటే చెప్పండి. మరి ఈరోజు కట్ ఆఫ్ వీడియో చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 2024లో మనకి 46,000 వేకెన్సీ అనేవి 46,000 వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడేమో ఈ నోటిఫికేషన్లో 53,000 53,000 వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. మరి పోస్టులు అయితే పెరిగాయి. సో ఇక్కడ మొత్తం తెలంగాణ స్టేట్కి సంబంధించి మనం వేకెన్సీ చూసుకున్నట్లయితే అది ఏంటంటే ఫిమేల్ జనరల్ కేటగిరీకి సంబంధించి తెలంగాణ స్టేట్కి సంబంధించి అన్ని వేకెన్సీ చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ 39 ఏంటి బిఎస్ఎఫ్ 39, సిఎస్ఎఫ్ 24, సిఆర్పిఎఫ్ 8, ఐటీబీపీ 6, ఏఆర్ 02, ఎస్ఎస్బి నో వేకెన్సీ. అది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇక్కడేమో 11 పోస్ట్ 11 వేకెన్సీ ఇంక్రీజ్ అయ్యింది. ఇక్కడేమో +8 ఇంక్రీజ్ అయ్యింది. ఇక్కడేమో +6 ఇంక్రీజ్ అయ్యింది. ఇక్కడేమో -9 అంటే 9 పోస్టులు తగ్గిపోయి లాస్ట్ ఇయర్ ఏమో 15, ఇప్పుడేమో ఐటీబీ ఓన్లీ దేర్ ఆర్ 6 వేకెన్సీస్. అండ్ ఏఆర్కి వచ్చేటప్పటికి -2. లాస్ట్ ఇయర్ దేర్ ఆర్ 4 వేకెన్సీ, దేర్ వర్ 4 వేకెన్సీ. నౌ టుడే ఇట్ ఈస్ ఓన్లీ 2 వేకెన్సీ అండి. ఇక్కడేమో -8 అని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ లాస్ట్ ఇయర్ దేర్ వర్ ఓన్లీ 8 వేకెన్సీస్. నౌ దేర్ ఈజ్ నో వేకెన్సీ ఇన్ దిస్ ఇయర్. సో ఈ విధంగా చూసుకుంటే కొన్ని పోస్టులు ఇంక్రీజ్ అయ్యి కొన్ని పోస్టులు డిక్రీజ్ అయ్యి. అలాగే కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీకి ఏమో 14 వేకెన్సీ, లాస్ట్ ఇయర్ 21 అంటే ఇక్కడ -7 అని చెప్పవచ్చు. ఇదేమో ఎస్టీకి వచ్చేటప్పటికి +3 3 ఇంక్రీజ్ అయ్యండి. ఓబీసీకి వచ్చేటప్పటికి ఓన్లీ 1 పోస్ట్ ఇంక్రీజ్ అయ్యింది సార్. ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి -2 2 వేకెన్సీ తగ్గిపోయి. అలాగే యూఆర్కి వచ్చేటప్పటికి +11 11 పోస్టులు అనేవి పెరిగాయి. ఇది మన యొక్క కేటగిరీ వైజ్ వేకెన్సీ ఏంటంటే జనరల్ తెలంగాణ స్టేట్ జనరల్ ఫిమేల్. ఓకే, టోటల్ వేకెన్సీ 79 ఈ ఇయర్, లాస్ట్ ఇయర్ 73 అంటే ఇక్కడ -6 పోస్ట్ అనేవి తగ్గిపోయి. లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ కూడా 6 పోస్ట్ అనేవి తగ్గాయి. మరి నెక్స్ట్ నక్సల్ చూసుకుంటే నక్సల్లో పోస్టులు ఏమో బిఎస్ఎఫ్ 14, సిఎస్ఎఫ్ 6, సిఆర్పిఎఫ్ 02, ఐటీబీపీ 01, ఏఆర్ నథింగ్, ఎస్ఎస్బి నో వేకెన్సీ. ఈ రెండిట్లో వేకెన్సీ లేవు నక్సల్కి సంబంధించి. ఓన్లీ ఈ 4గింటికి ఉన్న ఐటీబీపీలో కూడా ఒకే ఒక పోస్ట్ ఉంది. సో ఇక్కడ 14 6 2 1. సో ఇది మన డేటా. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇక్కడ వేకెన్సీ తగ్గిందండి. ఇక్కడ 2 వేకెన్సీ తగ్గాయి. ఇక్కడేమో +2 అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ సిఆర్పిఎఫ్కి ఎటువంటి వేకెన్సీ ఇవ్వలేదు. అలాగే ఐటీబీపీకి వచ్చేటప్పటికి -5 అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 6 వేకెన్సీ, ఇప్పుడేమో ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. కంప్లీట్గా మీకు అదే చెప్తాను. డేటా అనేది మేము ముందు పెడుతున్నాను. మీరే అనాలిసిస్ చేసుకోవచ్చు అండి. మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆ విధంగా నేను వీడియో చేస్తాను. ఏదో షార్ట్స్ చేస్తున్నట్లు చాలామంది యూట్యూబర్ షార్ట్స్ టాక్ టిక్ పెట్టుకుని వెళ్ళిపోతారు. అలా ఎవరైనా వ్యూస్ కోసం నేను చెయ్యను. నేను కంప్లీట్గా యూజ్ఫుల్ అయ్యే విధంగా మీకు కంప్లీట్గా యూజ్ఫుల్ అయ్యే విధంగా నేను డేటాని రెడీ చేస్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎస్సీ కేటగిరీలో 3, ఎస్టీ 1, ఓబీసీ 6, ఈడబ్ల్యూఎస్ 3, యూఆర్ 10. ఇక్కడ అన్నీ అబ్జర్వ్ చేస్తే ఒక పోస్ట్ తగ్గింది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. ఇక్కడ +1 అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ వేకెన్సీ లేవు. ఇప్పుడేమో ఎస్టీకి ఒకే ఒక వేకెన్సీ ఉంది. ఓబీసీకి వచ్చేటప్పటికి -5, ఇక్కడేమో ఈడబ్ల్యూఎస్ -3, ఇక్కడేమో -14 యూఆర్. అన్ని పోస్టులు కూడా నక్సల్లో తగ్గే తప్ప ఎక్కడ పెరగలేదండి. ఓకేనా? చాలా దారుణమైన కట్ ఆఫ్ మనం చూస్తాం. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ 45 వేకెన్సీ, ఇప్పుడు ఓన్లీ 23 వేకెన్సీ మాత్రమే. ఓన్లీ 23 వేకెన్సీ మాత్రమే. మరి ఒకసారి చూడు, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎప్పుడు కూడా కట్ ఆఫ్ అనేది ఎస్ఎస్జిడి కట్ ఆఫ్ అనేది ఒక కొన్ని
కీ పాయింట్స్ మీద ఆధారపడి మనం డిసైడ్ చేయాలి. ఏంటి వేకెన్సీ ఇంక్రీజ్ అయ్యిందా తగ్గిందా, అంటే పోస్టులు అనేవి పెరిగాయా తగ్గాయి. నెక్స్ట్ ఏమో పేపర్ ఎలా ఉంది, టఫ్నెస్ ఉందా, ఈజీగా ఉన్నాయి షిఫ్ట్లు అనేవి. నెక్స్ట్ అలాగే డిస్ట్రిక్ట్స్ని ఏమైనా జనరల్ నక్సల్గా ఏమైనా మార్చాడా. నెక్స్ట్ ఏమో స్టూడెంట్స్ ఎంతమంది అటెండ్ అయ్యారు ఎగ్జామినేషన్కి. అలాగే పీఈటీకి ప్రజెంట్ సినారియో బట్టి పీఈటీకి ఎక్కువ మంది అటెండ్ అవుతారా లేదా తక్కువ మంది అటెండ్ అవుతారా, ఇదన్నీ కూడా ఆలోచించి కట్ ఆఫ్ వీడియో అనేది మీరైనా నేనైనా ఏ యూట్యూబర్ అయినా ఏ అనలిస్ట్ అయినా ఎవరైనా ఏ సార్ అయినా కీ పాయింట్స్ని ఆధారంగా చేసుకొని మనం డిసైడ్ చేస్తాం. మరి ఫైనల్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్టీ ఫిమేల్ కట్ ఆఫ్, ఎస్టీ ఫిమేల్, ఎస్టీ జనరల్, ఎస్టీ నక్సల్, ఎస్టీ జనరల్, ఎస్టీ నక్సల్. వెరీ క్లియర్ కట్గా మీరు వీడియో పాజ్ చేసి చూడండి. క్లియర్గా మీరు ఎక్కడ డేటా చెక్ చేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. ఓకేనా. లాస్ట్ ఇయర్ 99.2 తీసాడు. అప్పుడు వేకెన్సీ ఎన్ని, ఎస్టీ జనరల్కి 2, ఇప్పుడేమో 3 పెరిగాయండి. ఎస్టీకి 3 పోస్టులు పెరిగాయి. ఎస్టీకి ఎన్నండి, జనరల్ 5 పోస్టులు అంటే లాస్ట్ ఇయర్ 2 అంట, ఇప్పుడేమో 5. అంటే ఎన్ని పెరిగాయండి, 3 పెరిగాయి. ఒకసారి చూద్దాం. ఎస్టీ ఇది ఉంది, లాస్ట్ టైం 2, ఇప్పుడు 5 అంటే 3 పోస్టులు పెరిగాయండి. ఓకేనా, 3 పోస్టులు అనేవి పెరిగాయి. సో లాస్ట్ ఇయర్ 2 ఉండేటప్పుడు కట్ ఆఫ్ 99.2, ఇప్పుడు 3 పోస్టులు పెరిగాయి, 5 ఉన్నాయి. 5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఫైనల్ కట్ ఆఫ్ అన్నది అంటే పీఈటీ కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే, పీఈటీ కట్ ఆఫ్ మాత్రం 95+ ఉంటుంది. 95 అనేది పీఈటీ కట్ ఆఫ్ ఉంటుంది. అలాగే ఫైనల్ కట్ ఆఫ్కి వచ్చేటప్పటికి ఫైనల్ కట్ ఆఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ 111, 121, 111 అండ్ 121. మరి ఈసారి ఎలా ఉంటుందంటే కొంచెం తగ్గే అవకాశం ఉంది, లేదంటే సేమ్ కట్ ఆఫ్ తీసే అవకాశం ఉందండి. ఇలా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 110+ ఉంటేనా మనకి జాబ్ వచ్చావు. 110+ ఉండాలి. ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి 110 ఉంటేనా మీరు జాబ్ మీద హోప్స్ పెట్టుకోవచ్చు. లేకుంటే ఎస్టీ కేటగిరీలో ఎటువంటి హోప్స్ లేవండి. 110 మార్క్స్ రావాలి అమ్మాయిలు, గుర్తుంచుకోండి. 105 వచ్చిందా, 105 వచ్చిందా, 105 వస్తే 105 మార్క్స్ వస్తే ఏంటి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే యూఆర్లోకి ఇన్ కేసు వెళ్ళారా, యూఆర్లోకి మీ కేటగిరీ పిల్లలు యూఆర్లో 32 పోస్టులు ఉన్నాయి. 32 పోస్టులోకి ఏమైనా వెళ్ళారా, ఏజ్ రిలాక్సేషన్ లేకుండా అప్లై చేస్తే అంటే 23లో పిల్లలు ఏమైనా 103లు, 105లు, 104లు గట్టా వచ్చి ఈ యూఆర్లోకి ఎంటర్ అయ్యారా, అప్పుడు మీ పోస్ట్లో కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. అంటే 105+ ఉన్న వాళ్ళు ఏమైనా హోప్స్ పెట్టుకోవచ్చు. బట్ 50% 110+ ఉంటే డ్యామ్ షూర్గా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏమో ఎస్టీ జనరల్కి వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ ఇటువంటి పోస్టులు లేవు ఎస్టీకి, కాబట్టి కట్ ఆఫ్ అనేది పీఈటీ కట్ ఆఫ్ లేదు, ఏ కట్ ఆఫ్ లేదు, అంతా నిల్. ఓకేనా. ఈసారి ఒకే ఒక పోస్ట్ ఉంది ఎస్టీ నక్సల్కి. మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం మీద అమ్మాయిలకి ఎస్టీ నక్సల్కి ఒకే ఒక పోస్ట్ ఉంది. మరి కట్ ఆఫ్ ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. ఎలా చూసుకున్నా పీఈటీ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి మనకి 100 నక్సల్ కాబట్టి 100 కాకపోయినా అట్లీస్ట్ 90+ అనేది ఉంటుంది. 90+ అనేది పీఈటీ కట్ ఆఫ్ ఉంటుంది. ఉన్నదే ఒకే ఒక పోస్ట్ 90+ ఉంటుంది. దీని యొక్క 115 అనేది ఉండే అవకాశం ఉంది. దేని ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి 115+ ఉంటేనా ఎస్సీ నక్సల్ అమ్మాయి హోప్స్ పెట్టుకోవచ్చు. లేదంటే హ్యాపీగా నెక్స్ట్ నోటిఫికేషన్కి రెడీ అవ్వటం బెటర్. ఓకేనా గైస్, ఇది ఎస్టీ ఫిమేల్కి సంబంధించి నక్సల్ జనరల్ వీడియో చేయండి. అమ్మాయిలు ఇన్ కేసు మీరు ఈ రేంజ్లో ఉండి ఫిజికల్ ప్రాక్టీస్ కోసం, గ్రౌండ్ ప్రాక్టీస్ కోసం రావాలనుకుంటే మన అకాడమీకి రండి. మంచిగా ప్రాక్టీస్ చేయిస్తాం. హ్యాపీగా క్వాలిఫై చేయించే బాధ్యత నాది. నెక్స్ట్ అలా కాకుండా ఏమైనా తక్కువ మార్కులు వస్తే నెక్స్ట్ ఎస్ఎస్జీ నోటిఫికేషన్ ఎలా అయినా జాబ్ కొట్టాలనుకుంటే సూపర్ 60 బ్యాచ్ జూన్ 1st వీక్లో స్టార్ట్ అవుతుంది. దానికోసం మీరు రావచ్చు. ఓకేనా గైస్, మరి ఎవరైతే ఈ ఫ్యూచర్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ, ఫ్యూచర్ సోల్జర్స్ మీరే ఎవరైతే ఇప్పుడు ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హార్ట్ఫుల్గా జై హింద్ చెప్తూ సెల్యూట్ చెప్తున్నా. అలాగే రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.